ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత కీలక భూమిక పోషిస్తుందో ప్రతిపక్షం అంతకంటే ప్రధాన పాత్ర పోషిస్తుందని మనం ఒకసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. 24 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన కూటమి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా కేవలం 11 స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం పూర్తిగా మానేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదని అసెంబ్లీ సమావేశాలను చూస్తే అర్థమవుతుంది. కారణాలు ఏవైనప్పటికీ రాష్ట్రంలో హుందా రాజకీయాలు ఆహ్లాదకరమైన రీతిలో సాగడం లేదు. కక్షపూరిత రాజకీయాలకు అలవాటు పడిపోయిన మన నాయకులు అధికారం వచ్చిందే తడుగా ఒకరి మీద ఒకరు వేధింపులు కక్షలకు పాల్పడుతూ రాజకీయాలను దిగజార్చేస్తున్నారు. అధికార పక్షం అసెంబ్లీలో వాళ్ళే ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ అసలు కలతప్పిపోయే విధంగా అసెంబ్లీని నిర్వహిస్తున్న పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ప్రతిపక్షం అనేది ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకై వాళ్ళు స్పష్టంగా ప్రజా సమస్యలను నిలదీసేదానికి అవకాశం ఉంటుందని అందరు నాయకులకు తెలుసు. అయినా ప్రభుత్వం శాసనసభను నిర్వహించాల్సిన ప్రభుత్వం ఏమాత్రం సరైన చొరవ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రతిపక్ష హోదాను కానీ అలాగే కనీసం నాకు సమయాన్ని తగినంత కేటాయించండి అని అడుగుతున్న విజ్ఞప్తిని కానీ సరైన రీతిలో వీళ్ళు స్పందించకుండా జగన్ను ఒక ఎమ్మెల్యేగా చూస్తాం తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయని వీళ్ళు పదే పదే చెప్పడం ద్వారా అసెంబ్లీని దిగజార్చేస్తున్నారు. నిబంధనలు ఎలా ఉన్నా అసెంబ్లీ రూల్స్లో ఎక్కడా ప్రతిపక్ష నాయకుడికి ఇన్ని సీట్లు రావాలి అని లేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే హోదా గురించి అడగడం కూడా పూర్తిగా అర్థరహితం. నీకు 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ప్రజలని నువ్వు గౌరవించకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యలను గాలి కుదిలేసి ప్రజా సంఘాల వాళ్ళు ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి తలెత్తడం ఈ రాష్ట్రానికి క్షేమకరం కాదు. కేవలం ఒక్క ఎమ్మెల్యేతో జగన్మోహన్ రెడ్డి ఒకరే గెలిచిన అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున మాట్లాడడంలో ఉన్న ఇబ్బందులు ఏముంటాయి? నీ పరిపాలనలో ఎన్నో అవకతవకలు అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయనే క్రమంలో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు విరుచుకుపడడం సహజమే కదా. మీరున్నప్పుడు కూడా వాళ్ళని ఇట్లే దూషించారు కదా. మరి ఇప్పుడైనా అదే పరిస్థితి వస్తుంది. అక్కడ మీరేమన్నా యుద్ధాలు చేసుకునే పరిస్థితి ఉందా? కత్తులతో నరుక్కునే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు దూషిస్తారు, వాళ్ళు విమర్శిస్తారు. అదే కదా నీకు ప్రజల్లో శ్రీరామరక్ష, ప్రజల్లో సానుభూతి రావడానికి కూడా నువ్వు ఒక ముఖ్యమంత్రివి. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయి ముఖ్యమంత్రిగా పనిచేశానన్న కనీస స్పృహ లేకుండా అసెంబ్లీకే పోను అని మొరాయిస్తే ప్రజాస్వామ్యంలో ఇంకా విలువలు అనేటివి కనిపించవు. దీనికంటే నువ్వు రాజీనామా చేసేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవడమే చాలా సమంజసంగా ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీగా చెప్పుకుంటాడు. ఈ ఒక విధంగా ఇది అభినందనీయం. అయితే ఏం ప్రయోజనం? 50 ఏళ్ళు నువ్వు రాజకీయాలు లేకున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినంత మాత్రాన నష్టపోయేది ఏముంటుంది? మీరు అసెంబ్లీ అంతా మీరే ఉన్నారు. కేవలం 11 మందితో ఆయన ఏం చేయగలుగుతాడు? ఇంకోటి ఏమంటే కేవలం ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినంత మాత్రాన ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మాజీ ముఖ్యమంత్రికి మించిన హోదా ఏమి ప్రతిపక్ష నాయకుడు హోదా కానే కాదు. ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే కేవలం క్యాబినెట్ మంత్రి హోదా లభిస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉండే వ్యక్తి. అట్లాంటి Z కేటగిరీలో ఉన్న వ్యక్తులు ప్రతిపక్ష నాయకుడిగా హోదా పొందితే మాత్రం కొత్తగా వచ్చేది ఏమీ ఉండదు కదా. కేవలం సమయం ఇస్తే ఏమవుతుంది? ప్రజల పక్షాన వాళ్ళు మాట్లాడాలి కదా. ఈ ప్రభుత్వం ఆయన శాసనసభకు రప్పించి హుందాగా వ్యవహరించాలి కదా. ఆయన కంటే నేను చాలా గొప్పవాడిని, విద్యుత్తో వ్యవహరిస్తున్నా అని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నాడు. ప్రజల్లో ఏకపక్ష ధోరణిలో ఒకే అధికార పక్షంలో ఉండే వాళ్ళే శాసనసభను నిర్వహిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏమాత్రము ఆ శాసనసభ వల్ల ప్రయోజనాలే ఉండవు. మీకు నచ్చినట్టు చట్టాలు చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు మీ సభ్యులు ఏదో కొన్ని ప్రశ్నలు వేయవచ్చు, మీరు సమాధానాలు చేయవచ్చు. ఇది కాదు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండి తీరాలి. ఇందుకోసం ప్రభుత్వమే చర్య తీసుకోవాలి, ముందుకు దిగి రావాలి. ఇది స్పీకర్ పరిధిలోని అంశమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయాన్నే ఆయన అమలు చేస్తారు. ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రప్పించేందుకు చంద్రబాబు నాయుడు తక్షణం చర్యలు తీసుకుంటే చాలా హుందాగా ఉంటుంది. ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి. మీరు కానీ ప్రతిపక్షం కానీ, అధికార పక్షం ప్రతిపక్షం ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సి ఉందని మరచిపోకూడదు.